అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రపంచ యోగా మాసోత్సవాల్లో భాగంగా యోగా శిక్షకులచే యోగాసనాలు వేయించారు. శిక్షకులు ఎం సత్యనారాయణ, మేఘా సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ నాయకులు, రైతుల చేత వివిధ భంగిమలతో యోగాసనాలు వేశారు. అనంతరం ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మానసిక, శారీరక దృఢత్వానికి యోగా దివ్య ఔషధమని పేర్కొన్నారు. యోగా ఒక మతానికి సంబంధించిన అంశం కాదని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా ఆవశ్యకతపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మన జూన్ 21/5/2025 నుంచి 21/6/2025 దాకా ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు శాసనసభ్యుల గారి ఆదేశాల ప్రకారం మనం నియోజకవర్గంలోని, అలాగే మన మండలంలో 5 టీఓటీలని మండల స్థాయిలో ఎంపిక చేయడం జరిగింది. పీఈటీస్ని గుర్తించడం జరిగింది. వారిని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్లో వారు తర్ఫీదు పొంది మండల స్థాయిలో మనం సుమారుగా 180 మంది టీఓటీలను ఎంపిక చేసాం. వారికి శిక్షణ ఇవ్వడానికి మండల స్థాయిలో పొందిన వారు, జిల్లా స్థాయిలో పొందిన వారు మండల స్థాయిలో టీఓటీలకి శిక్షణ ఇచ్చి సచివాలయాల్లో కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా మనం ముందుకెళ్ళి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగనే 21/6 జరిగే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకు సుమారుగా మనం 2 కోట్ల మంది జనం హాజరయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి. అలాగనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం సర్వే చేస్తున్నాం. సర్వేలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ కూడా వైజాగ్ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకి హాజరవడానికి మనం రికార్డ్ చేసాము. వారికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా పాసులు జారీ చేయబడితే ఆ పాసులు తీసుకుని వారు అక్కడికి వెళ్ళడానికి తగు చర్యలు, ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అలాగనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలంటే మనం యోగా చేయాలి. యోగా ప్రతి సచివాలయంలోనే మనం యోగా కండక్ట్ చేస్తున్నాం. అలాగనే రైతులను సుమారు ఈరోజు 200 మందిని మనం యోగా సెంటర్లో మనం ట్రైనింగ్ ఇవ్వటం, యోగా నేర్పించడం జరిగిందండి. అలాగనే ప్రతి డిపార్ట్మెంట్ కూడా అనుసంధానం చేసి మండల స్థాయి అధికారులతో మనం యోగా నిర్వహిస్తున్నాం. అలాగే ర్యాలీలు కూడా చేయటం జరిగిందండి. ఆ రకంగా మనం ముందుకెళ్ళి కపిలేశ్వరం మండలానికి మంచి పేరు, అలాగనే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఆ రకంగా గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా యాక్టివ్గా స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందుకు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.